హలో నమస్తే. కేంద్ర బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఏ రకంగా ఉంది? కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులు ఏంటి? వ్యవసాయాన్ని బాగు చేయడం కోసం, రైతులను ఆదుకోవడం కోసం, పంటల ఉత్పత్తి పెంచడం కోసం, నీటి సరఫరా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఈ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేసింది? అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయానికి చేస్తున్న కేటాయింపులు ఎంత? భారత్ చేసింది ఎంత? అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ పరిశోధనల కోసం చేస్తున్న ఖర్చు ఎంత? భారత్ చేసింది ఎంత? వ్యవసాయ రంగంలో రైతుల కోసం పనిచేస్తూ ఉన్న సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్ గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఏం చేసింది ఈ బడ్జెట్లో అనేది. సార్ నమస్కారం. నమస్తే అండి. మరి ఎందుకు సార్ ఆంధ్రప్రదేశ్లో పార్టీలు ప్రశ్నించలేకపోతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడగలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగలేకపోతున్నాడు? ఎవరు మాట్లాడలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల మోదీకి వ్యతిరేకంగా, ఈవెన్ పవన్ కళ్యాణ్ మాట్లాడాల, ఈవెన్ చంద్రబాబు మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అంతకుముందు కేసు నడిచింది కదా, అవినీతి నిరోధక దీని కింద. ఒక 11 మాసాలు 16 మాసాలు జైల్లో ఉండొచ్చాడు కదా. వ్యక్తిగత ఇబ్బందులు అతనికి ఉన్నాయి. కాబట్టి ఆ అమిత్ షా గారిని, మోడీ గారిని ప్రసన్నంగా చూసుకుంటూ ఉంటే అతనికి ఇబ్బంది లేకుండా, మరి ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉండే బెయిల్ మీదే ఉండాడుగా. మీరు మామూలు వ్యక్తి ఎవరన్నా అసలు ఇన్ని రోజులు కాదు, ఇన్ని నెలలు ఎవరన్నా ఉండగలరా చెప్పండి? ఉన్న దేశంలో చాలా మంది ఉంటున్నారు. భారతీయ జనతా పార్టీతో బాగుంటే ఎవరికైనా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ మీద. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి సంగతి నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి. మరి ఆయన మరి ఎందుకు భయపడుతున్నాడు? ఇదివరకే స్కిల్ కేసు ఒకటి ఉంది కదా, ఆయన కూడా బెయిల్ మీదే ఉన్నారు. అందువలన అంటున్నారు ఓకే అయిపోయి వాళ్ళ కారణాలు అనుకోండి, నేను దాంట్లోకి వెళ్ళను. కానీ అమరావతి శంకుస్థాపన చేసింది ఎవరండి? మోదీ గారేగా. మోడీయే కదా. మనకి విభజన చట్టంలో ఏముంది? సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, మౌలిక వసతులు, జడ్జీలకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, అందరికీ భవనాలు అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత కదా. అవును. చేసిందా? చేయలేదే. రూపాయి కూడా ఇవ్వలేదు. వచ్చేటప్పుడేమో ఒక చెంబుడు నీళ్లునూ ఒక గుప్పుడు బట్టి తెచ్చాడు. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎంత పెట్టారో తెలుసా? 432 కోట్లు అమరావతి అర్బన్ అభివృద్ధికి. 432 కోట్లండి. ఎందుకు అసలు రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్లు 40,000 కోట్లు అప్పు తెచ్చింది కదా. 400 కోట్లు ఎందుకు అవసరం లేదు? బ్యాంకుల్లో అప్పు తెచ్చారు సరే. ఇప్పుడు బాధ కలిగే విషయం ఏంటంటే, ఇదివరకు రైతులు ఇచ్చిన భూమి ప్లస్ ప్రభుత్వ భూమి కలిపి 54,000 ఎకరాలు ఇప్పుడు ఉండగా 7 గ్రామాలలో కొత్తగా 16,000 ఎకరాలు, మళ్ళీ 4,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి, 20,000 ఎకరాలు, 54 ప్లస్ 20,000 ఎకరాలు, 74. ఇదిట్టా ఉండగా ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే, ఇంకా 43 గ్రామాలలో 1,54,853 ఎకరాల భూములు కూడా వీటి కలిపి మొత్తం 1,77,000 ఎకరాల విస్తీర్ణములో పెద్ద నగర ప్రణాళిక ఒకటి తయారు చేసి మాస్టర్ ప్లాను ప్రైవేటు వ్యక్తులతో, ప్రైవేటు సంస్థలతో అభివృద్ధి చేయిస్తారట. సరే, ఇప్పుడు తీసుకున్న 74,000 ఎకరాలు కాకుండా ఇంకా 1,00,000 ఎకరాలు తీసుకోబోతున్నారా? ఎస్. మూడో విడత గవర్నమెంట్ తీసుకోవటం అనేది కాదు, మాస్టర్ ప్లాన్ పెట్టేసి అదే అంటే గవర్నమెంటు ప్రజలకు ప్రజా సమస్యలు పరిష్కరించి వాళ్ళకి సౌకర్యాలు సమకూర్చి వాళ్ళకి మేలు చేసేది కాకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్ పని చేయబోతూ ఉంది. ఓ మై గాడ్, సిగ్గేస్తుందండి. మీకేం పని అండి? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఈ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్లలో చంద్రబాబు నిర్ణయం, రాజశేఖర రెడ్డి అమలు చేశాడు. అప్పటికి దేశం మొత్తం లేదా లాంగెస్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఇది. అప్పటికే 50-60 లక్షల జనాభా ఉంది. ఇప్పుడు 1 కోటి పైకి వెళ్ళిపోయింది. అమరావతిలో 2 లక్షలు జనాభా.
189 కిలోమీటర్లు అవసరమా రింగ్ రోడ్డు. రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్? భారతదేశం మొత్తం మీద ఏ సిటీలోనూ లేదు. ఓకే. రెండోది 6 వరుసలు ప్లస్ అటో సర్వీస్ రోడ్డు, ఇటో సర్వీస్ రోడ్డు. నార్మల్గా నేషనల్ హైవేస్ వాళ్ళ లెక్క ప్రకారంగా ఒక లేన్కి 3.5 మీటర్లు కావాలి. అంటే ఆ 3 3 6 6 ఇంటూ 6 3.5 ఎంత అయింది? 6 3 18, 6 5 30, 21. 21 42 మీటర్లు ప్లస్ ఒక 7 మీటర్ల దాకా సర్వీస్ రోడ్లు. భవిష్యత్తులో డ్రైనేజీలకు కూడా అవసరం కాబట్టి సాధారణంగా 70 మీటర్ల విస్తీర్ణం వెడల్పున నేషనల్ హైవే తీసుకుంటూ ఉంటుంది. మొట్టమొదటి వాళ్ళు అదే ప్లాన్ చేశారు. ఓకే. కానీ చంద్రబాబు నాయుడు గారు నో, అట్లా కాదు, మాది ఒక పెద్ద మహానగరం కాబోతూ ఉంది, 150 మీటర్ల ఎడల్పు ఉండాలి. డబుల్ కంటే ఎక్కువ? ఎస్ అడిగాడు. వాళ్ళు చివరికి 140 మీటర్లకు ఒప్పుకున్నారు డబుల్కి. ఒరిజినల్గా 70 మీటర్లు, ఇప్పుడు అదనంగా 70 మీటర్లకి 2336 కోట్లు అదనంగా అవుతుంది అని లెక్కేశారు. రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు భరిస్తాములే అన్నారు. చంద్రబాబు స్వయంగా గడ్కరీతో మాట్లాడి ఫైనలైజ్ చేసిన మాట ఇది. 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది నేషనల్ హైవేస్ కోసం, అదే రింగ్ రోడ్ కోసం. మెడికల్ కాలేజీలకి డబ్బు లేదు, కానీ ఔటర్ రింగ్ రోడ్లో కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకున్న దానికి 1000 కోట్లు ఇస్తారంట. అదొక భాగం. అట్టా పెట్టండి. ఎందుకు 70 మీటర్లు కాకుండా అటు ఒక 110 అడుగులు, ఇటు ఒక 110 అడుగులు ఎందుకు? భవిష్యత్తులో ఇది మహానగరం అయిపోతే హోటళ్ళు, లాడ్జీలు, అట్లాగే ఇళ్ళు, ఇవన్నీ వ్యాపార సంస్థలు వస్తాయంట. దానికి ఇష్టానికి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వబోతోంది వాళ్ళకి. రోడ్డు పక్కన అవన్నీ కట్టడం కోసం, ఎస్, కమర్షియల్ స్పేస్ డెవలప్ చేయడం కోసం. ఆలు లేదు, సూలు లేదు, అర్భవనమో సోమలింగం అనో సామెత ఉంది మరి పెద్దవాళ్ళు చెప్పింది. ఎప్పుడో ఎవరికో కావాల్సిన దానికోసం ఇప్పుడే రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుంటానికి నీకు ఎలా ఒప్పుతాంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అంటే రైతులు ఈగలు దోమల్లా కనపడుతున్నారా? నీ హెరిటేజ్లో, నీ పాల ప్యాకెట్లో, పెరుగు డబ్బాలో నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకో, లేదు ఊరికి నేర్చుకో. కానీ రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుంటానికి అవసరానికి మించి ఎట్లా న్యాయం ఇది? ఈవెన్ హైదరాబాద్ రింగ్ రోడ్డు పక్కన కూడా అది చేయాల. ఆల్రెడీ 50 లక్షల మంది జనాలు ఉన్న దగ్గర హైదరాబాద్ రింగ్ రోడ్డు పక్కన కూడా అది లేదు. అవసరమైన వాళ్ళు కొనుక్కోబడతాను, స్థలం కొనుక్కుని కట్టుకుంటాడండి. వ్యాపారం కదా, నీకేం సంబంధం? నువ్వు మాకు సరైనటువంటి మా సమస్యలు పరిష్కారం చేసి మాకు న్యాయం చేయాల్సింది పోయి ఈ దరిద్ర వ్యాపారం చేస్తారంటే ఇట్లా అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి చాలా అపకారం చేస్తున్నారు. అందులో మరీ వాళ్ళ బాధాకరమైన విషయం ఏంటంటే భూములు బలవంతంగా లాక్కుంటున్నారండి. అమరావతిలోనే కాదు సుమా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారే 2013 భూసేకరణ చట్టంలో సవరించి 2017 భూసేకరణ చట్టం తెచ్చాడు. దాంట్లో ఏముంది? ఒక సంస్థ కోసం భూమి తీసుకుంటే 5 సంవత్సరాల లోపల అది రాకపోతే, ఆ సంస్థ నెలకొల్పబడకపోతే ఆ భూమి రైతులకు ఇచ్చేయాలి, లేకపోతే ప్రభుత్వ భూ బ్యాంకుగా ఉండాలి అని ఉంది. ఇవ్వవే ఆ రోజున అక్కడ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు కదా, భూమి డైరెక్ట్ కేటాయించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, సేల్ డీడ్ చేసేస్తున్నారు కదా. చెప్తున్నా వినండి. ఇప్పుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 70 కిలోమీటర్ల దూరంలో
లేపాక్షి నాలెడ్జ్ హబ్ అనేది పెట్టించాడు. 8,844 ఎకరాలు తీసుకున్నారు. హిందూ అనే సంస్థకి ఇచ్చారు. వాళ్ళకి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఉంది, హిందూ వాళ్ళకి అప్పచెప్పారు. అది దాంట్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మీకు వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తాం, గుడ్డు కూసు అని చెప్పారు. ఏమీ జరగల. ఈ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఆ భూమిని మేము ఆక్షన్ వేస్తాం, వేరే వాళ్ళకి అమ్మేస్తామంటారు. దాని మీద పోరాటం చేయబోతున్నాం అనుకోండి. నేననేది ఏంటంటే, చేసిన తప్పు వేరే వాళ్ళు, నీకు మానవత్వం లేదా, నీకు హృదయం లేదా, నువ్వు ఆ భూములు రైతులకు ఇచ్చేయచ్చు కదా. అంతే కదా, చాలా తక్కువ రేటుకి కదండి తీసుకుంది. ఇంకా చాలా తక్కువ రేటుకి తీసుకుంది 2007-8 ప్రాంతాల్లో, చాలా తక్కువ రేటుకండి. ఇవాళ ఆ భూములే కాకుండా అక్కడ ఇంకా 13,000 ఎకరాలు ఇంకా తీసుకుని పెద్ద మెగా ఇండస్ట్రియల్ పార్క్ పెడతారంట చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ ప్రదేశానికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో వేరే మండలంలో 13,000 ఎకరాలు అక్కడ వేస్ట్ ల్యాండ్ ఉంది. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద పద్మావతి గారు అని చెప్పి ఒక శాస్త్రవేత్త, అగ్రికల్చర్ సైంటిస్ట్ అనుకుంటా, ఆవిడ స్టడీ చేసి రీసెర్చ్ చేసి చెప్పిన విషయం, పుస్తకంలో చెప్పింది ఏంటంటే, రాష్ట్రంలో 14 లక్షల ఎకరాలు ఉంది వేస్ట్ ల్యాండ్. దాన్ని అంతా వదిలేసి ఫర్టైల్ ల్యాండ్ దగ్గరికి ఎందుకు పోతున్నాయి ప్రభుత్వం? అదే కదా చెప్పేది. వైజాగ్లో ఫర్టైల్ ల్యాండే, కరేడు దగ్గర ఫర్టైల్ ల్యాండే, అదే చెప్తున్నా. ఫర్టైల్ ల్యాండే. ఇప్పుడు వెళ్ళకూడదు అని చెప్పి మనం చెప్పడమే కాదు, చట్టంలో కూడా ఉంది. అదే కదా, చట్టంలో కూడా 2013 భూసేకరణ చట్టంలో ఏముందంటే, ఎక్కడైనా వేస్ట్ ల్యాండ్ ఉంటే ఖాళీగా అటువంటిది పెట్టాలి, కానీ పంటలు పండే భూములు తీసుకోకూడదు. అట్లాగే బహుళ పంటలు పండే భూములు అసలు తీసుకోకూడదు అని ఉంది. మరి అప్పుడు అసలు అమరావతి దగ్గర కానీ మీరు చెప్పినట్టుగా కరేడులో అక్కడ 2 పంటలు పండుతాయి. బ్రహ్మాండమైన చెరువు ఉంది. ఆ చెరువులోకి నీళ్లు వచ్చి దాని కింద ఎక్కువ మంది అంతా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు. కాక దాదాపు 1,000-2,000 ఎకరాలు ఉలవపాడు మామిడి తోటలు ఉన్నాయి. అసలు అది తీసుకోవాలని ఈయన మనసుకి ఎట్టా, జగన్మోహన్ రెడ్డి అంటే అతనికి షిరిడి సాయి ఎలక్ట్రికల్ అబ్బాయితో లింక్ ఉండటం వలన పెట్టాడు. ఓకే, చంద్రబాబు నాయుడుకి ఏమి తలకాయ లేదా? ఇప్పుడు ఆయన లింక్ పెట్టుకున్నాడు కదా. అదే కదా చెప్పేది. ఈయన కూడా దానికి సపోర్ట్ ఏంటి, గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇన్సెంటివ్స్ ఈ ప్రభుత్వం చెప్తా వస్తా. ఇప్పుడు అక్కడ ఆ మామిడి తోటలు, ఉలవపాడు మామిడి తోటలు బాగా ఫేమస్. దానికి జగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు ఉందండి, జిఐ గుర్తింపు ఉంది. ఇప్పుడు మార్కెట్లో అయ్యే దొరికేది, ఇవి వేరే మామిడికాయ కాదు, మామిడి పళ్ళు. కాక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఫారెస్ట్ రైట్ యాక్ట్ అనేది ఉంది కదా 2006. ఫారెస్ట్ భూమిని అటవీయేతర అవసరానికి మళ్లించకూడదు అనేది చట్టం ఉంది. ఓకే, మోడీ ఏం చేశాడంటే, ప్రభుత్వంలో నమోదై ఉన్నటువంటి అటవీ భూమి తప్ప తర్వాత కొత్తగా చేర్చినవి కుదరదు అని చెప్పి మార్చాడు. అయితే గవాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండగా అంతకుముందు గోదావర్మన్ అనే ఆయన ఒక కేసు ఇస్తే, ఆ కేసు సందర్భంగా అడవే కాదు, అడవిలాగా దట్టంగా చెట్లు ఉన్నటువంటి భూమి కూడా అడవి వంటిదే, అడవితో సమానమే, అది తీసుకుంటానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. దాని ప్రకారంగా కరేడులో చెల్లదు, దాన్ని ఫైట్ చేయబోతున్నాం ఖచ్చితంగా. అసలు ఎందుకు చెయ్యాలంటున్నా నేను, ఎందుకు ఈ రైతులను పొట్ట కొడతారు మీరు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి తెలీదా అది? ఏమో ఆయన ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. వాళ్ళ అబ్బాయి విశాఖపట్నంలో
టీసీఎస్కి 900 కోట్లు విలువ చేసేటటువంటి మధురవాడలో భూమిని 21 ఎకరాల చిల్లర 99 పైసలకి ఇచ్చేస్తున్నాడు. ఇస్తా ఎవరైనా ఇచ్చాడు. ఇస్తా కూడా చెప్తున్నాడు ఆయన. వస్తున్నా అట్లాగే కాగ్నిజెంట్ టెక్నాలజీకి ఇచ్చాడు. ఆయన మిత్రుడు ఎవరో ఏఎన్ఎస్ఆర్కి ఒక 10 ఎకరాలు ఇచ్చాడు. ఉర్సా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు. ప్రభుత్వ ఆస్తికి ధర్మకర్త మాత్రమే. నగరాలలో ఖాళీ స్థలాల్ని జనాభా పెరుగుదల రాబోయే కాలంలో భవిష్యత్ ఆ అవసరం ప్రజల అవసరాలైనటువంటి విద్య, వైద్యం, పార్కులు అటువంటి వాళ్ళకి పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. ఇస్తే మార్కెట్ వాల్యూకు తగ్గకుండా అమ్మి ఆ డబ్బుతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు. అది ఆయన ఇచ్చేదే, ఏం చేస్తారో చేసుకోండి, ఇంకా ఎవరొచ్చినా ఇస్తామనే మాట మాట్లాడాడు. ఎన్ని ఎకరాలైనా ఎన్ని ఎకరాలైనా చాలా తప్పది. అతను మరి అతనికి సరైన సలహా ఎవరో చెప్పట్లా, అందువల్లనే అట్లా మాట్లాడాడు. విశాఖపట్నంలో ఈఏఎస్ శర్మ గారు ఉంటాడు, పెద్ద ఆయన లెటర్ పెట్టాడు, నాయన ఇది పద్ధతి కాదు, ఇది ఫలానా కారణాల వల్ల మీరు ఇట్లా చేయకూడదు. మీరు ఈ విధంగా చేసేటట్టయితే 2G స్పెక్ట్రమ్ బొగ్గు కుంభకోణం విషయంలో సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ విధంగా ప్రభుత్వ ఆస్తిని కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే అది అవినీతి నిరోధక చట్టంలోకి వచ్చి నిందితులుగా ఉండాల్సి వస్తుంది. ఆలోచించుకోండి, ఆ ఆర్డర్స్ విత్డ్రా చేసుకోండి అని చెప్పాడు. వాళ్ళు వినట్లే, ప్రభుత్వం మరి ఎంతవరకు వింటారో చూడాలి. వాళ్ళ శ్రేయస్సు కోసం చెప్తున్నా. అట్లా జరిగిపోతుంది సార్. నరసింహారావు. ఒక మాట చివరిగా చెప్పి ఆపేద్దాం, చాలా అట్లాగైంది. అమరావతి భూసేకరణకు సంబంధించి రైతులు చాలామంది మీతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం రెండో విడత భూసేకరణ అనడానికంటే ముందే కూడా మీరు వార్నింగ్ చేశారు, అది ఏదో జరగబోతోంది అని చెప్పారు. ఇప్పుడు ఏం సార్, ఒక రైతు మొన్న చనిపోయాడంట అక్కడ గుండె పగిలి, రామారావు అని ఒక రైతు చనిపోయాడంట. అవునండి. ఏంటి అసలు రైతుల్లో ఏముంది, రైతుల మనసులో చాలా బాధ మాట మీతో మాట్లాడుతున్నారు, మీ ద్వారా ప్రభుత్వానికి చెప్దాం. నేను వెళ్ళానండి. ఆ ఊరు మందడం ఊళ్ళో మాకు ముందు నుంచి ఓ పెద్ద ఆయన ఉండేవాడు, ఆలూరు నాగయ్య గారిని. ఆ రోజుల్లో కూడా 60-70 ఎకరాల భూమి ఉండేది. ఆచార్య రంగా గారి శిష్యుడు. అక్కడ మార్కెట్ కమిటీకి చైర్మన్గా చేశాడు. మంచి పౌరుషముండ నాయకుడు. మాకు గౌతులచ్చన్న గారు, శంకర్ సత్యాన్న గారు, మేమందరం మీటింగుల్లోకి కంపల్సరీగా వచ్చేవాడు నాగయ్య గారు. ఆ ఊరు మందడం. ఆ ఊళ్ళో రైతులు భూములు ఇచ్చారు. బాగా మొట్టమొదట్లో ఇచ్చినటువంటి భూములు కూడా ఆ ఊరియే. ఓకే. ఇప్పుడు ఆ రామారావు గారు అన్న ఆయన భూమి ఇవ్వగా ఆయనకి ఇచ్చిన ప్లాట్లు బాగా పల్లంగా వాగు పక్కనో వాగులో నీళ్లు నిలిచే ప్రదేశంలో ఇచ్చారు. దానికి బాధపడతా ఉన్నాడు. అది కాక ఏం జరిగిందంటే, మన సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి ఆ ఊరు వెళ్ళి అక్కడి నుంచి రైట్కి తిరిగితే బెలగపూడి రాజధానికి వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే పెనుమాక ఉండవల్లి వెళ్తాం. అర్థమైంది మీకు? ఆ రోడ్డుకు ప్యారలల్గా తూర్పు పక్కన ఈ రామారావు గారి ఇల్లుతో పాటుగా ఇంకా కొంతమంది ఈ 2 అంతస్తుల బిల్డింగులు కూడా ఉన్నాయి. అర్థమైందా? అటువంటి వాటిని అన్నింటినీ కూడా కొట్టేస్తా, రోడ్డు వేస్తామని చెప్పి సిఆర్డిఏ ప్రపోజల్ పెట్టింది. భూములు పోయినాయి, వాళ్ళ ఇల్లు కూడా పోతున్నాయి ఇప్పుడు. దానితో అతను విపరీతంగా మనిషి మదన పడి ఆ రోజు మాట్లాడిన తర్వాత కుప్పకూలి ప్రాణం కోల్పోయాడు. వెళ్ళాను, దహన క్రియలప్పుడు వెళ్ళాం. ఆ తర్వాత పెద్ద కర్మ అప్పుడు కూడా వెళ్ళటం జరిగింది. చాలా బాధేసింది. అసలు ఆ ఇళ్ల మీదుగా రోడ్డు వేయాలని బుద్ధి ఉండడు ఎవడన్నా చేస్తాడండి?
500 కోట్లు పెట్టి విశాఖపట్నంలో జగన్ సంతోషం కోసం బిల్డింగ్ కట్టిన కన్నబాబుని తీసుకొచ్చి ఇక్కడ సిఆర్డిఏ కమిషనర్గా వేస్తారా? నారాయణకి అతనికి ఉన్న లింకు ఆ నారాయణ వదులుకోలేడు చంద్రబాబా. ప్రజలందరూనేమో బెర్రివాళ్ళలాగా కనపడుతున్నారు. చాలా బాధేస్తుందండి. అసలు ఇప్పుడు ఈ పిచ్చి ఆలోచనలన్నీ వాళ్లే చేసేది. కన్నబాబు నారాయణ. ఎస్, టెండర్లు కూడా విపరీతంగా పెంచేస్తున్నారు. ఓహో, అమరావతిలో. ఎస్, ఈ రోడ్లు కానీ అనేక పనులు జరగాల్సింది ఉంది కదా, వాటి టెండర్లు పెంచేస్తున్నారు. ఓకే. రైతులు కొత్తగా భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారా సార్? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళ భయం ఏంటి? అది ఏంటంటే కొద్దిమంది అసలు లేరన్న, కొద్దిమంది ఏనాం భూములు ఉండేవాళ్ళు, కరెంటు టవర్ల కింద భూములు ఉండేవాళ్ళు, లేకపోతే మా ఊరు ఫలానా మా పొలం మీదుగా రోడ్డు ప్రపోజల్ ఉంది ఆల్రెడీ, అప్పుడైనా పోయేదే అని భయపడేవాళ్ళు. కానీ కొంతమంది ఎక్కడో ఫారెన్లోనో ఎక్కడో ఉంటాయి, ఇక్కడ కౌలుకి ఇచ్చేస్తూ ఉండాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని కొద్దిమంది మాత్రమే ఇష్టానికి సిద్ధంగా ఉండారు. ఎక్కువ మంది సిద్ధంగా లేరు. ఎందుకంటే ముందు ఇచ్చిన వాళ్ళకి అసలు ఏం మేలు జరిగింది? అదే కదా. వాటికి ఇంకా 2000 మందికి 7300 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. పాత వాళ్ళకా? పాత తీసుకు పాత వాళ్ళకి 7000 మంది రైతులకి ఇవ్వాలా? 2000 మంది రైతులకి మొన్న మధ్య కొద్ది మందికి ఇచ్చారు. ఇంకా కూడా 2000 మందికి 7000 ప్లాట్లు ఇవ్వాల్సి ఉన్నాయి. రెండోది, ఎంతో గొడవ పెడితే కానీ ఆ ఆలూరు యుగంధర్ అనే అతనికి ప్లాటు మార్చి ఇవ్వాల. అట్లాగే కొంతమందికి వీధి పోట్లు వస్తున్నాయని చెప్పి కంప్లైంట్లు చేస్తే ఇప్పుడు కొత్తగా వేరే చోట ఇస్తామని అంటున్నారు. అసలు భూములు ఇచ్చిన రైతులు వాళ్ళ సమస్యల గురించి చెప్పుకుంటే సావధానంగా సానుకూలంగా విందాము, పరిష్కరించుదాం అనేది లేదే. వినే పరిస్థితిలో లేదంట కదా. అసలు అదే ఆశ్చర్యం వేస్తుందండి. గన్నవరంలో విమానాశ్రయం దగ్గర అక్కడ రన్వే కోసం భూమి కావాలని చెప్పి, రన్వే కూడా యాక్చువల్గా కాలువ దగ్గరికి ఆగిపోయింది, కానీ విజిబిలిటీకి ఏదో ఉంటుంది, వాళ్ళ ఎయిర్పోర్ట్ వాళ్ళ లెక్కలు అయ్యో ఉంటాయి. అందుకని కాలువ అవతల ఒక వెంచర్ వేసిన దాంట్లో కొన్ని ప్లాట్లు అయ్యో తీసుకునేటట్టుగా పెట్టారు. పెట్టి వాళ్ళకి అమరావతిలో ఇస్తామన్నారు. బాబు మాకు అమరావతిలో అవసరం లేదు, ఇక్కడ ఎంత మాకు ఎన్ని గజాల స్థలం పోయిందో అంతా మాకు పక్కన ఇస్తే చాలు, అమరావతిలో అవసరం లేదని చెప్పారు రైతులు. ఎందుకు? అమరావతిలో 4వ వంతే కదా వచ్చేది. ఓకే, 1 ఎకరం పోతే మీకు వచ్చేది 4వ వంతే కదండి సుమారుగా, 1000 గజాలు. సో ఇక్కడ ప్లాట్లు వాళ్ళకి 4వ వంతు అంటే అసలు ఇల్లు కూడా పడకపోవచ్చు కొంతమందికి. అత్యాశగా పోకుండా వాళ్ళు ఇప్పుడు అక్కడ కావాలనే వాళ్ళు ఏంటి, గజాల లెక్కన బోడంత ఎక్కువ రేటుకి అమ్ముతుంది, మనకు లాభం వస్తుంది అనుకుని వీళ్ళు ఆ గొడవలో లేరు. ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడ ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉందాములే అనుకున్నాడు. ఓకే, అప్పుడు ఏం చేశారు, ఆ పక్కమట గ్రామంలో ఇక్కడ ఎంత భూమి అయితే తీసుకుంటున్నారో అంత భూమి పక్కమట ఊళ్ళో తీసుకున్నారు. ఓకే, ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి కొంతమందిగా అమరావతిలో స్థలాలు ఇచ్చారు. ఓహో, ఓకే. ఇప్పుడు ఇది జరిగి దాదాపుగా ఇప్పటికి 8-9 ఏళ్ళు పైన అయిపోయింది. జగను పట్టించుకోవాలా, వాళ్ళు మొత్తుకుంటూనే ఉండారు ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాళ్ళకి. వాటికి ఇంకా పరిష్కారం కాకపోగా ఆ పక్క ఊళ్ళో ఈ తీసుకున్న ప్లాట్లకు సంబంధించి ఈక్వల్ విస్తీర్ణం ఏదైతే తీసుకున్నారో ఇప్పుడు మాకు అవసరం లేదులే, మాకు అవసరంలా, ఎక్విజిషన్ మీద తీసుకోవట్లా అని ఇప్పుడు చెప్తున్నారు. అంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఎంత వాళ్ళ పని అయిపోతే చాలు, ఎస్ ఆ ధోరణిలో ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఈ పద్ధతులు మార్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో
చాలా బాధేస్తుందండి ఇవన్నీ వింటూ ఉంటే చూస్తూ ఉంటే. సార్ 1,77,000 ఎకరాలు ఏంటి, ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో కట్టించడం ఏంటి, అది ప్రభుత్వం చేయాలా ఆ పని చెప్పండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఇదే పని జగన్ చేస్తే ఏమంటారు, అమ్మో ఎంత డబ్బు కొట్టేశాడో, ఎంత అవినీతి ఉందో ఇందులో అని అంటారు కదా. అంటే ఆయన చేస్తే తప్పు, మీరు చేస్తేనేమో మంచా గొప్ప. ప్రజల్ని మరీ అమాయకులుగా చేసి తప్పుదారి పట్టించి పబ్బం గడుపుకునేటటువంటి విధానం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మార్చుకోవాలి. అక్కడ ఆయనేమో మా వ్యవసాయదారులకు కానీ కార్మికులకి దేశం మొత్తం మీద కార్మిక లోకం ఎంతో వ్యతిరేకత వ్యక్తం చేసిన ఇప్పుడు ఈ రాబోయే ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇదివరకే ఆ 4 లేబర్ కోడ్లు ఏమైతే ఉన్నాయో అవి చట్టం చేస్తామని చెప్పి మంత్రి గారు చెప్తున్నాడు. దేశవ్యాప్తంగా బంధుకు పిలిపించినట్టు 23 చూద్దాం ఏం రెస్పాండ్ అవుతుంది. ప్రజాస్వామ్యం లేదు, వ్యవస్థల్ని గుప్పులో పెట్టుకుంటున్నారండి. ఎలక్షన్ కమిషన్ ఉందా ఉందో లేదో తెలియదు కాదు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్లో సభ్యులుగా ఉండేవాళ్ళు ఉండప్పుడు కానీ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ మీద క్రిమినల్ సివిల్ చర్యలు పెడతానికి వీల్లేదు అని అమెండ్మెంట్ తెచ్చాడు చట్టం. అంటే తప్పు చెయ్యి నీ అనుమానం నేనుండా అనే కదా. అంతే కదా. అట్టాగే అసలు అవసరం ఎందుకు వస్తుంది, వాళ్ళు ఏం క్రిమినల్ ప్రొసీజర్ చేస్తారు, వాళ్ళ మీద కేసు ఇప్పటివరకు లేని కేసులు ఇప్పుడు ఎందుకు వస్తాయి. అట్లాగే కొంతమంది సుప్రీంకోర్టు జడ్జీలని గవర్నర్ పోస్టులు ఇచ్చారు, కొందరికి రాజ్యసభకు పంపిస్తున్నారు, రాజ్యసభకి ఇచ్చారు, హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్గా వేశారు. ఈ విధమైన ప్రలోభాలు పెట్టి దాదాపుగా వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకుని ఒక అప్రకటిత ఎమర్జెన్సీ ఈ రోజున నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. సామాన్య ప్రజల యొక్క ప్రయోజనాలన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్టుల జేబుల్లో పెడుతున్నారు. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే. ఇది వడ్డే శోభనాథ్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.